కొంచెం సేపు ఆగు మమ్మీ, తర్వాత తర్వాత తెస్తాను మమ్మీ. ఎప్పుడు అంతే. మమ్మీ ఎప్పుడు అంతే. మమ్మీ కాసేపు పోనివా? మమ్మీ ఫోను చిన్నగా మమ్మీ. మమ్మీ ఫోను ఒక్కకేమే ఇలా చేస్తే నేను జడ వేసుకోండి. మమ్మీ వన్ కేమ్ మమ్మీ, వన్ టైమే చూడు. నాకు చాలా వద్దు మమ్మీ. నాకు వద్దు. నా ఫోన్ ఇస్తేనే నేను చికెన్ తింటాను. నా ఫోన్ మమ్మీ. నాకు చాలా ఇంకేం అనుకోవాలి. ఆగుతాడు మమ్మీ నా కోసం. ఏంటి ఆగేది? మమ్మీ మమ్మీ సరే వాటర్ కూడా తాగలే. మమ్మీ నేను బస్ వచ్చి దాకా చూస్తాను మమ్మీ. మమ్మీ ఎప్పుడు ఇస్తావా? స్కూల్ తీసుకెళ్తాను మమ్మీ. ఫోన్ బాయ్. మా మమ్మీ గేమ్ ఆడుతుంటే ఫోన్ లాగేస్తుంది అందుకనే. ఫోన్ లో ఎన్ని గేమ్స్ ఉంటాయో తెలుసా నీకు? ఎన్ని వీడియోస్ వస్తాయో నీకు తెలియదు ఫోన్ గురించి. లేదు నేను ఫోన్ లోనే ఆడుకుంటా. గుడ్ మార్నింగ్ టీచర్. మార్నింగ్ నేను స్కూల్ కి వచ్చే ముందు సగం గేమ్ సగంలో ఆగిపోయింది మ్యామ్. మా మమ్మీ ఆఫ్ చేస్తున్నాను ఆలోచిస్తున్నాను. మా డాడీ నాకు రోజు ఎక్కువ ఇస్తారు. మా డాడీ నాకు రోజు ఇస్తారు గేమ్స్ ఎక్కువ ఆడుతున్నాను. ప్రెజెంట్ మ్యామ్. ఫోన్ అందరు చూస్తారు కదా మేడం, బ్యాడ్ థింగ్ ఎలా అవుతుంది? ఫోన్ అందరు చూస్తారు, ఎక్కువసేపు చూడటం అనేది బ్యాడ్ థింగ్ అవుతుంది మ్యామ్. ఈ అమ్మాయి ఫోన్ ఎక్కువసేపు చూస్తూనే ఉంటుంది మ్యామ్, అసలు ఫోన్ వదిలిపెట్టదు. అదే చెప్తున్నాను, ఫోన్ ఎక్కువసేపు చూడటం అనేది బ్యాడ్ థింగ్. ఫోన్ అనేది మనం ఎక్కువసేపు చూడకూడదు. ఫోన్ చూడటం వల్ల మనకి కళ్ళకి ప్రాబ్లం వచ్చేసి మనకు కళ్ళు ఇంకా కనిపించకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. ఫోన్ అనేది ఎంత తక్కువగా చూస్తే అంత మంచిది, అసలు చూడకుండా ఉంటే ఇంకా చాలా మంచిది. సో మీరందరూ చూడకుండా ఉండాలి, ఓకేనా? ఓకే మ్యామ్. ఫోన్ చూడటం అనేది బ్యాడ్ థింగ్, ఓకేనా? మా అమ్మాయి ఇలానే చెప్తుంది, మ్యామ్ ఇలానే చెప్తుంది, ద్వారక ఇలానే చెప్తారు. నేను ఫోన్ చూడాలి. మమ్మీ నేను వచ్చేసాను. ఫోనే ఆడుతున్నాను. మమ్మీ స్నాక్స్ తింటామా? మమ్మీ నాకు గేమ్ ఆడుతుంటే స్నాక్స్ తిను. నాకు వద్దు మమ్మీ, నాకు ఫోనే కావాలి. సరే ఫోన్ ఇస్తాను. ఫోన్ ఇంకేమున్నాయి ఇంట్లో? నాకు ఫోన్ వద్దు. తింటావు కానీ నో మమ్మీ నా స్వీట్ వద్దు. మమ్మీ నేను చేసుకుంటాను. కాసేపు ఆడబెట్టాను బాగా ఉంది. ఫోన్ లేదు మమ్మీ. అమ్మాయి నీ చక్క బొమ్మలతో ఆడుకుంటుంది, బాల్స్ తో ఆడుకుంటుంది. నాకు ఫోన్ కావాలి. ఫోన్ లేదు, ఎప్పుడు గ్రౌండ్ లో ఆడుకుంటావేంటి? ఫోన్ లో ఆడుకోవచ్చు కదా. ఫోన్ ఆడుకోకూడదని మేడం చెప్పింది కదా. మా మమ్మీ నా దగ్గర ఫోన్ కూడా లాగేస్తుంది. నీకు ఏం ఆడుకోవడానికి ఫోన్ ఇవ్వట్లా.
ఊర్లో ఆడుకోకూడదు మేరీ, మనం రోడ్లోనే ఆడుతున్నాము గ్రౌండ్ లో. నువ్వు ఇక ఫోన్ చూస్తావంటే నేను మేడంకి చెప్తాను నీ మీద. నువ్వు ఇలా చేస్తే నేను నీకు ఆడుకోను. అయ్యో మేరీ ఇంకా ఫోన్ చేస్తా 9:30 అవుతుందండి. ఇంకెప్పుడు పడుకునేది? మమ్మీ రేపు సండే మమ్మీ. Sunday morning 7 a.m. మేరీ ఏం మమ్మీ? మమ్మీ ఈ రోజు హాలిడే మమ్మీ, నేను పడుకుంటాను. రోజు లే మమ్మీ, రోజు స్కూల్ ఉంది, ఈ రోజు హాలిడేనే కదా. నేను లేను మమ్మీ. మేరీ అయ్యో డాడీ డాడీ ఎందుకు చెప్తున్నావు? డాడీ పడుకోండి. డాడీ పడుకుంటారు కదా, నేను కూడా పడుకుంటాను. బ్రష్ చేసుకోవాలి. రోజు లేసే టైంకి లెక్క లేజినెస్ వచ్చింది. బ్రష్ చేసుకున్నాను, బ్రేక్ఫాస్ట్ పెడతాను. సౌజన్య ఏంటండి? కాఫీ. వేర్ ఇస్ మై ఫోన్? సౌజన్య నా ఫోన్ ఎక్కడ? కాఫీ తాగండి. నా ఫోన్ పే అప్డేట్స్ చూడాలి. మమ్మీ నేను కూడా రెడీ అయిపోయాను, నాకు కూడా ఫోన్ తీసుకున్నాను. మమ్మీ నాకు ఇస్తాను డాడీ. మమ్మీ నాకు ఫోన్ ఇవ్వదు డాడీ. నేను ఇస్తాను కదా నీకు. ఇస్తాను కదా, నేను చూపిస్తాను కదా నీకు. ఇదిగో బ్రేక్ఫాస్ట్. వరల్డ్ ఉంటుంది, మీ మమ్మీకి ఆ విషయం తెలియదు అసలు. బ్రేక్ఫాస్ట్ చేయి. తింటానులే మమ్మీ. ఫోన్ తర్వాత ముందు బ్రేక్ఫాస్ట్ చేయి. బ్రేక్ఫాస్ట్ చేయి. ఏం చూపిస్తున్నావు? సౌజన్య అక్కడికి ఫోన్ బ్రేక్ఫాస్ట్ చేయమని వస్తారని అస్తమానం ఫోన్ అంటారు. మమ్మీ నేను టిఫిన్ తింటా చూస్తాను. సౌజన్య కప్ తీసుకొని బయటకు వస్తాను. ఇదిగోండి నీ కీస్ బ్యాగ్ లో ఉన్నాయి. అయిపోయిందా బ్రేక్ఫాస్ట్? అయ్యో ఇంకా తినలేదా? మమ్మీ నాకు వద్దు, నేను గేమ్ ఆడుకోవాలి. ఫోన్ వద్దు, ఏం లేదు. బ్రేక్ఫాస్ట్ చేయి. అయ్యో మమ్మీ నేను తింటా ఫోన్ చూస్తాను. మమ్మీ కొంచెం తిను. లేదు మమ్మీ, నేను తింటా ఫోన్ చూస్తాను. ఇవ్వండి. అయిపోయిందా లేదా తింటాం బ్రేక్ఫాస్ట్ ఐటమ్. బ్రేక్ఫాస్ట్ చేయలేదేంటి? నాకు వద్దు మమ్మీ, పాలేదు. ఇదిగో వాటర్. సరే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసే ఫోన్ ఇది ఇచ్చేసి హోంవర్క్ రాదు కానీ. మమ్మీ నేను హాలిడే కదా, ఈవినింగ్ చేసుకుంటాను. ఈవినింగ్ అంటే మళ్ళీ రేపు మార్నింగ్ అయితే రేపు స్కూల్ ఉంది కదా, నేను హోంవర్క్ చేసుకుందాం. లే మమ్మీ, నేను డాడీ హోంవర్క్ చెప్తాను నీ మీద. హోంవర్క్ చేసుకుందాం. ఏంటి రోజు ఒకటే గొడవ? ఏంటి హోంవర్క్ రాసుకోవాలి, మళ్ళీ రేపు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కదా. ఈవినింగ్ అంటుంది. నేను రాపిస్తాను హోంవర్క్. డాడీ మమ్మీ నేను మమ్మీతో మాట్లాడను. సరే రాపించు, నాకెందుకు. డాడీ నేను ఈవినింగ్ చేసుకుంటాను డాడీ. కొంచెం హోంవర్క్ చేసి ఫోన్ ఇచ్చేస్తా నీకు. ఇస్తారా? హోంవర్క్ చేయి ఫోన్ ఇస్తా నీకు. అయితే చేస్తాను డాడీ. 2 వర్క్స్ ఇచ్చారు, నేను ఒక వర్కే చేస్తాను డాడీ. సౌజన్య నా ఫోన్ ఇవ్వు. నేను ఇవ్వనండి ఫోన్. అమ్మాయికి హోంవర్క్ రాసుకోకుండా ఫోన్ చూస్తుంది. అమ్మాయికి ఇవ్వనులే, ఇవ్వు. నేను ఇవ్వను. అమ్మాయికి హోంవర్క్ నా రాసుకో. ఫోన్ లో వర్క్ ఉంది, ఇవ్వు నువ్వు ఫోన్. అమ్మాయి వర్క్ రాసుకుంటుందిలే కానీ. సరే ఇవ్వండి. డాడీ నా కళ్ళు మంటలు పుడుతున్నాయి డాడీ. రాత్రి మనం ఎక్కువసేపు ఫోన్ చూసాం అనుకుంటా కదా, నిద్ర లేదు కదా, అందుకేలే. నిద్రపోతే డాడీ సరిపోతుంది. నా కళ్ళు మంటలు పుడుతున్నాయి. వర్క్ చేస్తే వర్క్ చేయి, పడుకుందో. డాడీ నా కళ్ళు మంటలు పుడుతున్నాయి, నా కళ్ళు కనిపించట్లేదు. అయ్యో ఏమైంది సౌజన్య? డాడీ ఒకసారి నా పాప కళ్ళు చూసావా ఎలా అయ్యాయో? ఏమైంది నైట్ నిద్ర డాడీ లేదు లేదు, బ్లడ్ వస్తుంది. డాడీ. సౌజన్య మమ్మీ ఏం యాక్టింగ్ చేస్తుందో. హాస్పిటల్ మమ్మీ. తీసుకెళ్ళాలి. దా సౌజన్య, కళ్ళు చూడు ఎలా వచ్చాయి ఒక్కసారి చూడు. హాస్పిటల్ తీసుకెళ్దాం.
మా పాపకి కళ్ళమ్మడి బ్లడ్ వస్తుందండి. ఏమండి ఉన్నటువంటి హోంవర్క్ రాసుకుంటే బ్లడ్ వచ్చేస్తుందండి. డాడీ ఏమైందండి? ఏమోండి హోంవర్క్ రాసుకుంటే ఉన్నటువంటి బ్లడ్ వచ్చేస్తుందండి. మీరు బయటకు వెళ్ళండి, నేను చూస్తాను. ఉంటామంటే పాప కాదు. లేదు, మీరు బయటకు వెళ్ళండి, చూసి మీకు నేను చెప్తాను. నేను చూసి చెప్తానండి. ఏమో నాకు తెలీదు. ఫోన్ ఎక్కువ చూస్తున్నావా? లేదు, నేను కొంచెం సేపే ఆడుకున్నాను ఫోన్ లో. నిజం చెప్పు, ఫోన్ చూస్తేనే ఇలా వస్తుంది. నేను కొంచెం సేపే చూశాను. సరే అవును, నేను మీ పేరెంట్స్ కనుక్కుంటాను అసలు ఏమైందో. మేరీ పేరెంట్స్ మీరేనండి? ఏమైంది దానికి అసలు అలా వచ్చేసింది? ఏమోనండి, హోంవర్క్ రాసుకుంటే ఉన్నప్పుడు ఉండి బ్లడ్ వచ్చేసి మొబైల్ ఎక్కువగా చూస్తుందండి. లేదండి, ఇస్తారు వాళ్ళ డాడీ. ఫోన్ ఇస్తూనే ఉంటారండి. ఏది ఇస్తారండి. గొడవ ఆపండి. హాస్పిటల్లో ఏంటి మీ గొడవ? ఇంట్లో కూడా ఇలానే గొడవ పడతారా మీరు? ఏంటంటే మీ వల్లే పాప అలా తయారవుతుంది. వాళ్ళ డాడీ వాళ్ళండి. తనకు ఆపరేషన్ చేయాలండి, కళ్ళన్నీ పాడైపోయాయి. మీరు ఆలోచించుకొని చెప్పండి. చేయండి మేడం, మా పాపే మాకు ఆపరేషన్ చేయమంటారా? చేయండి మేడం. ఓకే, చేసేయండి. ఓకే, మీకు బయట వెయిట్ చేయండి, నేను ఓకే. ఆపరేషన్ అయిపోయిందండి. దీనికి 1 వీక్ వరకు కట్ అనేది ఇలానే ఉంచాలి. అండ్ లైఫ్ లాంగ్ తను స్పెట్స్ యూస్ చేయాలి. ఫోన్కి చాలా దూరంగా ఉండాలి. ఆపరేషన్ చేశారు కదండి, మళ్ళీ స్పెట్స్ ఎందుకండి? అంటే కళ్ళు రేడియేషన్ వల్ల బాగా ఎఫెక్ట్ అయిపోయాయండి, అందుకని స్పెట్స్ అనేది రెగ్యులర్గా యూస్ చేయాలి. అండ్ నేను కొన్ని డ్రాప్స్ రాసిస్తాను, ఆ డ్రాప్స్ కూడా మీరు యూస్ చేయండి. లైఫ్ లాంగ్ స్పెట్స్ అనేది యూస్ చేయాలి. నేను చేసిన తప్పు ఎస్పెషల్లీ మీరెవరు చేయొద్దు. పిల్లలకి ఫోన్ ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. సో చేసిన తప్పు మీరెవరు చేయొద్దు. గ్రౌండ్లో ఆడుకోకుండా నేను ఎక్కువ ఫోన్లో ఆడుకోవటం వల్లే నా ఐస్ దెబ్బతిన్నాయి. సో డోంట్ యూజ్ ఫోన్. Dear parents, through this act, we want to convey a message to you and to your children that letting your child overuse cell phone can cause health problems like eye problem and also sleep disorder, and also it may distract their studies and mental disorder. So, as a parents, make sure you care your child well. Thank you for your watching.